స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే, వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనాలని దువ్వాడ శ్రీనివాసరావు హెచ్చరించారు. కండువా వేసుకోలేదని, రాజీనామా చేయలేదని ఏ వాలంటీర్ దగ్గర నుంచి రిపోర్ట్ వస్తే ఆ వాలంటీర్ 5వ తారీఖు నుంచి ఉండడు. అప్పుడు మీరు చెప్పినా మేము వినము. అయితే ఎవరైతే రాజీనామా చేసి కండువా వేసుకొని నేను చెప్పిన పద్ధతుల్లో తిరుగుతున్నారో ఆ వాలంటీర్ ఖచ్చితంగా జూన్ 5వ తారీఖు నుంచి కొనసాగుతాడు. ఆ వాలంటీర్ జూన్ 5వ తారీఖు నుంచి కొనసాగుతాడు. ఇది క్లారిటీ. ఇంకెవరైనా కానీ రాజీనామా చేయలేదంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం. కండువా వేసుకోలేదు అంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం. ఇది నేను క్లారిటీగా మా రిపోర్ట్స్ మాకున్నాయి, మీ రిపోర్ట్స్ మాకు తెలుస్తాయి. కాబట్టి అది ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళ మీద మేము కనీసం అంటే కనీసం దృష్టి పెట్టే ప్రసక్తే లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను. అది ఒకటి మెయింటైన్ చేయాలి ఇమీడియట్ గా. ఈ రోజుకే ఇంకా బ్యాలెన్స్ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ రోజే రాజీనామా చేయండి. లేదా రేపు 3వ తారీఖు నాటికి ఇంకా ఏ వాలంటీర్ అయినా కానీ రాజీనామా చేయలేదని మాకు తెలిస్తే మాకు అక్కర్లేదు. వాలంటీర్ వాళ్ళతో పని కూడా లేదు. ఇంకొకటి వస్తాడు, అదే ప్లేస్ లో మరొకటి వస్తాడు. పెట్టుకోండి. ఈ 10 రోజులు పని చేయమనండి. ఈ 10 రోజులు ఎవరైతే పని చేస్తాడో అతనే మన వాలంటీర్, అతనికే పెడతాం. ఇది మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీరు ప్రతి గడపకు కూడా వెళ్లి ప్రచారాన్ని ఉధృతం చేయాలని కోరుతున్నాను. అయిపోయింది, మన తిరుగులు అన్ని అయిపోయినాయి. ఇక్కడి నుంచి మీరు ఎక్కడ ప్రచారంలో కూడా తగ్గకూడదని తెలియజేస్తున్నాను. పోలింగ్ నాడు కూడా మళ్లీ మనం సమావేశం ఇంత విస్తృతంగా పెట్టుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు. 13వ తారీఖు ఉదయం 7 గంటలకల్లా మనకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. 7 నుంచి 6 గంటల. కేంద్రీయ ఎన్నికల సంఘాన్ని ప్రక్షాళన చేయాలి, ఫైనల్లోకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించాలని మేడా శ్రీనివాస్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. ఈరోజు భారతదేశంలో మోడీ సర్కార్ ఎన్నికల సంఘాన్ని శాసిస్తుంది. ఎన్నికల సంఘాన్ని తన గుత్తాధిపత్యంలో పెట్టుకుని ఎన్నికల విధి విధానాల్ని మొత్తం కలుషితం చేస్తుంది. ప్రజాస్వామిక వాదులారా, మౌనంగా ఉండకుండా ఈ అప్రజాస్వామిక విధానాన్ని ఎదిరించాలి, అలాగే ప్రశ్నించాలి. అన్ని రాజకీయాలకు అతీతంగా మోడీ సర్కార్ని, మోడీ అరాచకాల్ని ప్రశ్నించాలి. ఖచ్చితంగా ఈ ఎన్నికల విధి విధానాల్ని రద్దు చేయమని ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. ఎందుకంటే ఇప్పుడు జరిగేటటువంటి ఏ ఎన్నిక కూడా విశ్వసనీయత లేదు. ఎన్నికల్లో గుర్తులు కేటాయించిన తర్వాత కూడా గుర్తులు రద్దు చేసేస్తున్నారు. కేవలం వాళ్ళు అనుకున్నటువంటి రాజకీయ పార్టీకి మేలు చేయడం కోసం ఎన్నికల ప్రక్రియని మొత్తం కలుషితం చేస్తున్నారు. అందుకని ప్రమాణ పూర్తిగా తీసుకున్నటువంటి పత్రాలను కూడా ఈరోజు పూర్తిగా భ్రష్టు పట్టించారు. అందుకని 100% ఈ ఎన్నికలు జరిగేటటువంటి విధి విధానాలు పూర్తిగా అనుమానాస్పదంగా ఉన్నాయి. ఫ్రెష్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. ఇప్పటిదాకా జరిగినటువంటి ప్రక్రియని రద్దు చేయాలి. ఎందుకంటే ఎన్నికల సంఘం పూర్తిగా అన్యాయమైనటువంటి ప్రక్రియను ముందుకు నడిపిస్తుంది. అలాగే ఎన్నికల సంఘానికి ఉన్న బలంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని ఆ ఎన్నికల సంఘం బృందంలోకి తీసుకోవాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తుంది. ఇప్పుడున్నటువంటి ఎన్నికల సంఘం మూలంగా ఈ ఆంధ్రప్రదేశ్కి, భారతదేశానికి చాలా ప్రమాదం పొంచి ఉంది అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యమ సంస్థలు, అలాగే ప్రజాస్వామికవాదులు, యువత, విద్యార్థులు ఈ యొక్క అన్యాయాన్ని ఎదిరించడానికి ఖచ్చితంగా బయటికి రావాలి. మోడీ సర్కార్ని గద్దెదించాలి. మోడీ అరాచకాల్ని ప్రశ్నించాలి. మోడీ చేస్తున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రశ్నించి అడ్డుకోవాలి. ఇప్పటిదాకా జరిగినటువంటి ప్రక్రియని రద్దు చేయాలని మరొకసారి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. ఇతర రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఈరోజు ఒక వేదిక మీదకి రావాలి. ఒక వేదిక మీదకి వచ్చి ఈరోజు ఈ అన్యాయాన్ని, ఈ అక్రమాలని ప్రశ్నిస్తేనే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం బ్రతుకుతుంది. లేదంటే ప్రజాస్వామ్యం ఒక అరాచకంగా పాలిస్తారు. అరాచక ప్రకటనని ఈరోజు చేసి ఈరోజు ఎన్నికల ప్రక్రియలో తూతూ అన్నట్టుగా అనిపించేస్తారు. కానీ మనం మౌనంగా ఉంటే ప్రజాస్వామ్యం సర్వనాశనం అయిపోతుంది. అందరూ కూడా ప్రశ్నించడానికి ఒక వేదిక మీదకి రావాలని అన్ని రాజకీయ పార్టీల్ని, అంటే భారతీయ జనతా పార్టీకి
భజన చేసేటువంటి రాజకీయ పార్టీలను మినహాయించి మిగతా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ఉద్యమ సంస్థలు ఒక వేదిక మీదకి వచ్చి ఈ అక్రమాలని, ఈ అరాచకాన్ని ప్రశ్నించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. సేవకు మరొక అవకాశం ఇవ్వండి అన్న దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. కాకినాడలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పిసిసి ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకటరమణ. మీ యొక్క ఆవేదన అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. పార్లమెంట్ లో 7 నియోజకవర్గ అసెంబ్లీ వ్యక్తులు, కొత్తగా వచ్చిన వ్యక్తులు, అందులో 4 వ్యక్తులు, వాళ్ళకి ఇంకా సభ్యత్వం కూడా ఉందో లేదో తెలియదు. మొన్న 2 నెలల క్రితం వచ్చిన వాళ్ళు. ఒకటి తున్ని డాక్టర్ పాండురంగారావు గారు పోటీ చేయకుండా జిల్లా అధ్యక్షుడు, అతను పిఐ అయినటువంటి వ్యక్తికి గేలం శ్రీనివాస్ గారికి ఇచ్చారు. అలాగే పత్తిపాడులో ఉమ్మడి వెంకటరావు అన్న వ్యక్తి 10 సంవత్సరాలు బట్టి కష్టపడ్డ వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చిన సత్యనారాయణ అనే వ్యక్తి వాళ్ళ మిస్సెస్ ఇంకా జడ్పీటీసీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేస్తుంది. మరి అటువంటి వ్యక్తికి ఇచ్చాడు ఆయన. పిఠాపురం చూసుకుంటే మేడిది సీన్ అని 1989 నుంచి రాజకీయాల్లో ఉండి కరోనా టైంలో కూడా కష్టపడితే వాళ్ళ చిన్నాన్న గారు అతను చిట్టుబాబు గారు అనే వ్యక్తికి ఇచ్చాడు పల్లవరాజు గారు. ఇవాళ రూరల్ చూసుకుంటే 40 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ 2 సార్లు జడ్పీటీసీ చేసి 3 సార్లు మండల ప్రెసిడెంట్ చేసిన పెద్దాడు సుబ్బారాయుడు గారికి కాదనకుండా మరి ఎవరా లక్ష్మి అట, పిల్లి చిన్నగారు మిస్సెస్ అట. ఆవిడ వచ్చి 2 నెలలు, ఈ మీడియా వాళ్ళకు కూడా తెలిసి ఎప్పుడు వచ్చిందో కూడా ఆవిడ. అటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది. కాకినాడ తీసుకుంటే ఈ చెక్కా నౌకరాజు అనే వ్యక్తి 5 సంవత్సరాలు ఎప్పుడు ఏ కార్యక్రమాలకి పాల్గొనలేదు ఆయన. మరి ఈ విధంగా చేస్తే ఆయన వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నాడా లేదా అని నాకు అయితే అనుమానం కలుగుతుంది. మేము ఈ రోజు వరకు కూడా పల్లవరాజు గారు అంటే మాకు చాలా ఇష్టం. అయినప్పటికీ కష్టపడిన వ్యక్తులకి ఈ విధంగా అన్యాయం చేస్తే మా రాజకీయ భవిష్యత్తు ఏమైపోద్ది? ఒక్కసారి ఈ మీడియా ద్వారా ప్రజలు కూడా గ్రహించాలి. ఈరోజు మరి ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూర్చోబెట్టకుండా, కనీసం ఒక మీటింగ్ పెట్టకుండా ఏకపక్షంగా తీసుకున్నాడు ఆయన నిర్ణయం. మాకు ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ గారు ప్రధాని అవ్వాలని ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి అతను. అటువంటి వ్యక్తి మరి భారత ప్రధాని అవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీలో అనేక కార్యక్రమాలు చేసాం. ఈరోజు చాలా బాధాకరమైన సంఘటన ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఎదగకుండా చేసిన ఘనత ఎవరిదైనా ఉందంటే ఈ జిల్లాలో ముందుగా మల్లిపూడి రాంబాబు గారు. ఈయన చెప్పుడు బట్టి మాటలు ఇన్ని పల్లవరాజు గారు ఈ నిర్ణయం తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పల్లవరాజు గారు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ఆయన ఏదేమైనప్పటికీ మమ్మల్ని ఎంత అవమానపరిచినందుకు కాంగ్రెస్ పార్టీ పదవులకు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ మరి ఈరోజు మీ అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చి ఈ రోజుతో మా కాంగ్రెస్ పార్టీ ఉన్న అనుబంధం మరి రిజైన్ ద్వారా తొలగిపోయిందని తెలియజేస్తూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ మేనిఫెస్టో ఒక బూటకమని
సాధ్యం కాని హామీలను పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఆర్ ఆనంద్ కుమార్ ఆరోపించారు. కొడుకులు అకాల మరణం నా నాయన తీసి అన్ని కార్యక్రమాలకు అది మంచిదండి. మా ఇంట్లోనే అద్దుకుంటుంది. జనాలు ఉంది పిల్లలు చిన్నప్పుడు కానీ మా ఇంట్లోనే కానీ బాబు ఏంటంటే బొమ్మ సంపాదించుకున్నారు. చెప్పు ఏంటో నాకు రామ్ కుమార్ అనే ఎమ్మెల్యే బుద్ధి నిలబెట్టడానికి ఒకసారి ఝాన్సీ గారు ఎంపీ గారు ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉంటాయి. 2 కూడా నేను చిన్నగా గెలిపించాను. ఎందుకంటే తెలుసు కదా మా వాళ్ళు మా పిల్లలు చుట్టాలు అందరూ ఉన్నారు. అందరూ ఇవే ఒకప్పుడు వేసి ఉండడం కానీ మీరు వచ్చిందే నుంచి. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఆనంద్ గారు విశాఖ పశ్చిమ అభ్యర్థిగా 52 వార్డులో ఉదయం 6 గంటల నుంచే ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మరి గత ఎమ్మెల్యేని 10 సంవత్సరాల పాటు చూసాం. మరి కరోనా వచ్చినా, ఉద్దు తుఫాను వచ్చినా, ప్రజలకు ఏ కష్టం వచ్చినా కనిపించిన వ్యక్తి ఈరోజు మీరు పనిచేస్తూ ఉన్నారు. కాన్స్టిట్యున్సీలో 14 వార్డుల్లో 270 కోట్ల రూపాయల పైగా రోడ్లు, డ్రైన్స్, పార్కులు అన్నీ నిర్మించారు. 700 కోట్ల రూపాయల పైగా సంక్షేమ పథకాలు అందించారు. మరి ఆనంద్ గారు మరి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని వార్డుల్లో కూడా మిమ్మల్ని గెలిపించుకుంటాం, మీ మంచితనాన్ని గెలిపించుకుంటాం, మీరు మంచివారట, సాయం చేస్తారట. మరి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడడం. మరి ఈరోజు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడికి వెళ్ళినా కూడా మన అపోజిషన్ అభ్యర్థి వెళ్తూ ఉన్నారు కన్నబాబు గారు పబ్లిక్ అంతా కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఏమండి మిమ్మల్ని గెలిపించుకున్నాం, మరి కరోనా వస్తే కనిపించలేదు, తుఫాను వస్తే కనిపించలేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు, గృహసాధులు, మరి స్థానిక నాయకులు అందరూ కూడా మాకు సాయం చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ప్రతిపక్ష నాయకుడిగా మా పార్టీ అధికారంలోకి వస్తే కులం లేదు, మతం లేదు, వాడు ఏ పార్టీ వాడైనా మాకు ఓటేసినా ఓటు అయిపోయినా ప్రతి ఒక్కరికి సాయం అందిస్తామని చెప్పి ఈరోజు 26 జిల్లాల్లో కూడా మరి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి పనిచేయని విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఏదైతే మాట ఇచ్చారో మొన్ననే మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా కామెంట్ చేసి ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం పనిచేస్తారని ప్రజలందరూ కూడా నమ్మకం ఉంది. రేపు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో విశాఖపట్నం సిటీలో భారీ మెజార్టీతో ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గారు గెలవబోతూ ఉన్నారు. మరి అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు ఒక పాంప్లెట్ వేశారు. ఆ పాంప్లెట్లో నెంబర్ 1 హామీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా మేము అడ్డుకుంటామని చెప్తా ఉన్నారు. మరి కూటమిలో నరేంద్ర మోడీ గారు ఫోటో వేసుకొని మరీ చెప్తా ఉన్నారు. మరి చూసాం నిన్న మళ్ళీ మేనిఫెస్టోకి మాకు సంబంధం లేదు బీజేపీ పార్టీ అని చెప్తా ఉన్నారు. మరి ఈ విధంగా రోజుకో మాట పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు, ప్రచార రథంలో డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. మరి మీ ప్రజలకు ఏం చేస్తామని చెప్పడం లేదు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మేము పరిపాలన బాగా చేస్తేనే మాకు ఓటు చేయండి అని చెప్తున్నారు. ఇంకా మంచి పరిపాలన కావాలంటే మాకు ఓటు చేయండి అని. మరి స్థానిక ఎంపీ గారు బొత్స ఝాన్సీ గారు కూడా స్థానికురాలు, మొట్టమొదటిసారి విశాఖపట్నంలో స్థానికంగా పుట్టి పెరిగిన విద్యావంతురాలు, గతంలో 2 సార్లు ఎంపీగా అనుభవం ఉంది. ఈరోజు ఝాన్సీ గారికి 1 ఓటు, ఆనంద్ గారికి 1 ఓటు వేస్తామని ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి ముఖ్యంగా 52 వార్డులో గతంలో ఏదైతే 2000 మెజార్టీ వచ్చిందో దానికి డబుల్ ట్రిబుల్ మెజార్టీ రావడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఈరోజు ఆనంద్ గారు నాయకత్వంలో మేము అందరూ కూడా పనిచేస్తున్నాం. 14 వార్డులో కూడా భారీ మెజార్టీతో గెలవబోతామని తెలియజేస్తాం. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గవ సంక్షేమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. స్వాగతం సార్. ఈనాటి కోసం గత 10 రోజుల కిందటే ఆల గణేష్ గారు, కిరణ్ గారు మరి ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి భోజనాలు ఉన్నాయి, అందులో తప్పకుండా స్వీకరించాల్సిందే కోరుచున్నాము.
అన్ని విషయాలు కూడా కూలంకుషంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా ఒక పక్కన చేస్తూ ఏదైతే ఈరోజు పరిపాలన రాజధానిగా తీసుకొని మనకి తీసుకొస్తామన్న పాయింట్ని కూడా ఈవేళ మేనిఫెస్టోలో ప్రధాన అంశాలుగా తీసుకొచ్చారు. మన ప్రాంతానికి కావాల్సింది మన ఉత్తరాంధ్ర వెనుకబడతారని తీయాలంటే ఖచ్చితంగా పరిపాలన రాజధాని కావాలి. మన భావితరాలు బంగారు భవిష్యత్తు వేయాలంటే ఖచ్చితంగా ఈ ప్రాంతం సమగ్రంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉన్నదాన్ని ఈవేళ దాన్ని అభివృద్ధి చెందే విధంగా ఈరోజు ఒక డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు విజన్ విశాఖ. దానిలో 1,00,000 కోట్లతో ఈరోజు విశాఖపట్నాన్ని వివిధ అంశాల మీద ఎవరు డెవలప్ చేయడానికి కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి. ఏ ముఖ్యమంత్రి గారైనా అవార్డున్న ప్రాంతానికే ప్రాధాన్యత ఇస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈరోజు మనకి ఏదైతే ఈ ఉత్తరాంధ్ర వెనుకబడితనంతో ఉందంటే ఈ ప్రజలకు మనం అందరం కూడా మనకంతా కూడా కష్టపడి వచ్చి పైకి వచ్చిన వాళ్ళం. ఈ సంబంధించి అన్ని వనరులు ఉన్నప్పుడు కూడా అభివృద్ధికి నోచుకోలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు, వీరికి మళ్ళా సమగ్రంగా మనకు అభివృద్ధి చెందేటట్టుగా తీసుకెళ్తేనే దాని పరిపాలన రాజధానిగా ఇక్కడికి రావాలి. ఆ ప్రాంతం శాసనసభ రాజధానిగా, న్యాయ రాజధానిగా ఏదైతే శ్రీకృష్ణ కమిషన్ చెప్పారో మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ మనం ఈ 2 సార్లు మనం మోసపోయాం. కాబట్టి వారందరికీ కూడా తెలియజేసి వారి ఆశీర్వాదాన్ని మరి తప్పనిసరిగా ఇచ్చి ఈ రోజు 100% ఈ రోజు ఇన్ఛార్జిగా పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న మన విజయప్రసాద్ గారికి ఈరోజు గౌరవం దక్కాలంటే 7 శాసనసభ్యులు ఎంపీని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కామెంట్ ఇవ్వాలి. పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేసి మాకు మద్దతు తెలిపి సంఘీభావం తెలిపి మీ అందరూ కూడా నేను ఒకే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా ఈ గౌరీ సమాజం అనేది ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించింది. నాకు తెలిసి 1000 ఏళ్ల చరిత్ర ఉన్నది, కానీ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని గౌరీ సమాజానికి సంబంధించి మూలాలన్నీ కూడా ఉన్నాయి. నిబద్ధతతో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ కమ్యూనిటీకి సంబంధించి మీ అందరికీ కూడా రాజకీయంగా కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టు అత్యధిక ప్రాధాన్యత ఉండే విధంగా నేను ఈరోజు మీకు హామీ ఇస్తున్నాను. అంతేకాకుండా నార్త్ నియోజకవర్గం కూడా రాబోయే రోజుల్లో కమ్యూనిటీకి సంబంధించి నా చేతుల్లో ఉన్న మేరకు ఎలాంటి శక్తివంచన లేకుండా మళ్ళీ రేపు భవిష్యత్తులో మీరెవరో కూడా నన్ను అడగాల్సిన అవసరం లేకుండా కూడా నేను అందుబాటులో ఉండి రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఇస్తానని నా ఉద్దేశంలో అయితే ఆయన కిందసారి గెలిచేది. ఎందుకంటే ఎవరైనా ప్రజల మధ్య నిరంతరం ఉంటూ సమస్యలు పరిష్కారం చేస్తూ ఒక గ్రీవెన్స్ ఏర్పాటు చేసి వాళ్ళ ఇబ్బందులన్నీ కనుక్కొని అప్పటికప్పుడే పరిష్కరించే వాళ్ళే నాయకులు. అటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే నా దృష్టిలో కేకే రాజు గారు. ఎందుకంటే ఆయన 19 ఎలక్షన్ తర్వాత ఏ రోజు కూడా విశాఖపట్నం నార్త్ నియోజకవర్గాన్ని అవ్వలేదు. ప్రతి సమస్యని కూడా ఆయన చేతిలో ఉంటే ఇక్కడ పరిష్కారం చేయడం, లేదంటే పై ఆఫీసర్ చెప్పడం, లేదంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం, ఏదైనా సరే మొత్తానికి ఆ పని అయ్యే వరకు ఆయన మొత్తం నిరంతరం ప్రజల్లో ఉంటూ నిరంతరం అభివృద్ధి మీద దృష్టి పెడుతూ తిరిగి నాయకులు ఎవరైతే నాకు తెలిసి రాష్ట్రంలో ఎవరు లేదు. ఆయన ఈరోజు నార్త్ నియోజకవర్గంలో ఒక ప్రజాప్రతినిధిగా నిలబడి ఉంటూ ప్రతి సమయం అంటే కార్పొరేషన్ నుంచి కూడా అనేక నిధులు తీసుకొచ్చి సుమారు నాకు తెలిసి 650 కోట్లు రోడ్లు అయితేనేమి, డెవలప్మెంట్ అయితేనేమి వర్షాన్ని చేయించారు వారు. అలాగే సామాజిక భవనాలు, హాస్పిటల్స్, స్కూల్స్ ఇవన్నీ చేయించారు. పోర్టుతో కూడా మాట్లాడి మన మురళీ దగ్గర నుంచి సీతంగార వరకు కూడా 80 ఫీట్ రోడ్డు కూడా చేయించిన గంత కూడా ఆయన ఖాతాలోకి వెళ్తారు. వారికి మా సోదరు ఝాన్సీ గారికి అలాగే కేకే రాజు గారికి మా జాతీయులందరూ మద్దతు తెలపాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ సమావేశం ఏర్పాటు చేయడం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.